మన తెలుగు సినీ చరిత్రలో గొప్ప నటిగా పేరు పొంది కుటుంబ కథా చిత్రాలలో నటించి ఆ సినిమాలకే వన్నె తెచ్చినటువంటి గొప్ప నటి సౌందర్య గారు. అలాంటి గొప్ప నటి మరణం మనకు ఒక మిస్టరీ. సౌందర్య గారి మరణం గురించి చెప్పుకోవటం మనకు బాధాకరమైన విషయం. ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే కలలుండేవి. ఈమె తను మరణించే నాటికి కమ్లీ అనే చిత్రాన్ని మొదలుపెట్టారు. దీనికి దర్శకుడిగా KNT శాస్త్రి వహించేవారు. ఈమె అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ASSET ద్వారా తన భర్త ఆడపడుచుల సహకారంతో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటక ములబాగల్ తాలూకాలోని తన సొంత గ్రామం గంగికుంటను అభివృద్ధి పరిచారు. ఓ అనాథాశ్రమాన్ని అమర సౌందర్య విశ్వవిద్యాలయం అనే పేరుతో ఓ పాఠశాలను స్థాపించారు. తన తమ్ముడు అమర్నాథ్ సహాయంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాక తన భర్త ఆడపడుచుల కలలను సాకారం చేస్తూ విద్యాలయాలను స్థాపించారు. సహాయ సహకారాలను అందించారు. వీరి కుటుంబం ఇప్పటికీ ఈ విద్యాలయాలకు ధన సహాయం చేస్తూ నడుపుతూ ఉన్నారు. 2004లో జరిగిన లోక్సభ ఎన్నికలలో భాజపాకి ప్రచారం చేశారు. అదే ఏడాది ఏప్రిల్ 17 బెంగళూరులోని జక్కూరు విమానాశ్రమం నుంచి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లో పార్లమెంట్ అభ్యర్థి BJP విద్యాసాగర్ రావు తరఫున ప్రచారం చేయడానికి చార్టర్డ్ విమానంలో బయలుదేరారు. ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయాల GKVK ఆవరణలో సౌందర్య గారి మరణ వార్త విని తెలుగు సినీ ఇండస్ట్రీ మరియు ఆమె అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. గొప్ప నటి అయినటువంటి సౌందర్య గారి మరణం గురించి మనం చెప్పుకోవడం చాలా బాధాకరమైన విషయం. సౌందర్య గారి అభిమానులుగా ఆమెను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.